హాయ్ హలో వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్స్. నేను మీ లాలిత్య. ఈరోజు మనతో పాటు హేమసుందర్రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు బాలయ్య బాబుకి అఖండ తర్వాత ఎంతటి విజయం వచ్చిందో మనందరికీ తెలుసు, ఎంత మాస్ ఇమేజ్ కూడా వచ్చిందో తెలుసు. సో ఇక ముందు ఆయన తీసుకునే ప్రాజెక్ట్స్లో కానివ్వండి, వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చూస్ చేసుకోవాలనే వాటి మీద ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మ. సార్ చెప్పండి, బాలయ్య బాబు గారికి ఇంత మాస్ ఇమేజ్ వచ్చేసింది, అఖండ తర్వాత అసలు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది. సో ఇక ముందు ఆయన వేసే స్టెప్స్ ఎలా ఉండాలి, ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది? మీరు అడిగిన ఈ ప్రశ్నకి నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. చెప్పండి. మిర్చి సినిమాలో ప్రభాస్ అంటాడు, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు అంటారు కదా. అట్లాగే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మహానటుడు ఎన్టీఆర్ ఆయన వారసుడిగానే బాలకృష్ణ గారు సినిమా రంగానికి వచ్చారు. ఆ స్థాయిలో మళ్ళీ ఎన్టీఆర్ని గుర్తు చేసేలాగా అంత పెద్ద హిట్ అనేది మళ్ళీ రాలేదు అసలు. ఈ మధ్యకాలంలో బాలయ్య బాబుకి అసలు రాలేదు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ లెజెండు, వీటి తర్వాత ఈ సినిమా వాటిని మించిపోయి, ముఖ్యంగా కలెక్షన్స్ విషయంలో కూడా చాలామంది బాలయ్య బాబు సినిమా మహా అయితే గౌతమ్ పుత్ర శాతకర్ని ఒక 60 కోట్ల దాకా వసూలు చేసిందన్నారు గ్రాసు. ఇప్పుడు ఈ సినిమా 150 కోట్లు దాదాపు వసూలు చేయటం అంటే ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్లో వసూలు చేసింది. మనం నెంబర్ 1 హీరో అనుకుంటాం సాధారణంగా తెలుగులో. ఆ నెంబర్ 1 హీరోకి సినిమాలకి ఎంత వసూలు చేస్తుందో అలాంటి వసూళ్ళు ఈ అఖండ ద్వారా సాధ్యమైంది. కాబట్టి బాలకృష్ణ గారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా ఆయన అంటే సినిమాల ఎంపికలో కానీ, తన వ్యక్తిత్వం విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సిందే. ఇది ఆయనకి మరో జన్మ లాంటిది చెప్పాలంటే. ఇంకోటి, ఎలాంటి విషయాల్లో ముఖ్యంగా ఆయన కాన్సన్ట్రేట్ చేయాలి అని మీకు అనిపించిందండి? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనం ఎన్టీఆర్ గారిని ఇందాక అనుకున్నాం, ఆ తండ్రికి తగ్గ తనయుడు కాబట్టి ఆయనే ప్రకటించారు బాలయ్య బాబు నా వారసుడు అని చెప్పి. ఎన్టీఆర్ గారు, మహానటుడు ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లోనే ప్రకటించారు. దాన్ని ఈయన నిలుపుకున్నారు. మరి వీళ్ళ తర్వాత తరం చెప్పలేం కానీ ఎన్టీఆర్ తర్వాత మాత్రం బాలకృష్ణ గారు అది నిలుపుకున్నారు. అది నిలుపుకున్నారంటే ఒకసారి వాళ్ళ నాన్నగారిని మనం గుర్తు చేసుకుందాం. ఆయన 60 సంవత్సరాల వయసులో దాదాపు, ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా దాదాపు ఆ ఏజ్ వచ్చేసింది. అప్పుడు క్యారెక్టర్ విషయంలో ఏం చేయాలంటే మనం యంగ్గా పాత్రలతో పాటు ఒక పవర్ఫుల్ రోల్ చేయాలి. ఇప్పుడు అఖండలో మన అఖండ పాత్ర లాంటిది. అలాగే మనం చాలా క్యారెక్టర్లు ఈ టైపు క్యారెక్టర్లు చేసుకోవాలి. ఎన్టీఆర్ గారు కూడా అలాంటివి చేశారు. జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, ఇలాంటి క్యారెక్టర్, మేజర్ చంద్రకాంత్, ఇలాంటి పెద్ద పెద్ద క్యారెక్టర్లు, అంటే అది నటనకు స్కోప్ ఉండే క్యారెక్టర్లు ఎంచుకున్నారు ఆయన. ఇప్పుడు సర్దార్ పాపారాయుడు, మీరు ఆ సినిమాలన్నీ ఒకసారి తిరిగేస్తే ఆయన ఆ వయసులో అలాంటి క్యారెక్టర్లు ఎంచుకోవడం వల్ల అంత పెద్ద సక్సెస్లు అన్నీ వచ్చినాయి ఆయనకి. యంగ్ క్యారెక్టర్ పక్కన ట్రావెల్ అవుతూ ఉన్నా కానీ ఇలాంటి క్యారెక్టర్ ఒకటి సైమల్టేనియస్గా ఇలాంటి క్యారెక్టర్ని ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విషయంలో కూడా రాఘవేంద్రరావు గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ బాగా అలాంటి క్యారెక్టర్లు మౌల్డ్ చేశారు. బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు బోయపాటి సీని కానీ, ఇప్పుడు బి గోపాల్ గారు కానీ ఇలాంటి వాళ్ళ డైరెక్టర్లని, లేదా కొరటాల శివ, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ డైరెక్టర్లు పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు హిట్లు వచ్చిన టైంలో కూడా రాఘవేంద్ర గారి వయసు తక్కువే కదా. అట్లాంటి ప్లేస్లోనే ఇప్పుడు ఈ డైరెక్టర్లు ఉన్నారు, ఇప్పుడు మన యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళతో మళ్ళీ అలాంటి క్యారెక్టర్లు చేసుకోవాలి. ఇప్పుడు ఈ అఖండ తర్వాత బాలయ్య బాబు గారు మళ్ళీ గోపిచంద్ డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ అవబోతుంది. ఆ తర్వాత ఇంకా 2-3 సినిమాలు ప్రాజెక్టులు ఆయన ఓకే చేశారు. ఇక్కడి నుంచి చేసే సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు దాకా చేసిన సినిమాలను ఒక ఎత్తులాగా బాలయ్య బాబు గారు అట్లా చూస్ చేసుకోవాలి. అవును, ఆయన ఇమేజ్ పెరిగిపోయింది. పెరిగిపోయినప్పుడు ఆయన ఒక పెద్ద హీరోలుగా స్థాయికి వచ్చేసారు. ఆయన నెంబర్ 1, 2 ఇట్లా మన ర్యాంకులు ఇవ్వటం సమంజసం కాదు. కాబట్టి సినిమా హిట్ పైనే ఆధారపడి ఉంటాయి ఈ ర్యాంకులు అనేవి. ఇవి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. నెంబర్ 1 ఎవరో, నెంబర్ 2 ఎవరో అని అనటం కూడా కరెక్ట్ కాదు అసలు. కాబట్టి ఇక నుంచి ఆయన స్టామినా పెరిగిపోయింది. కాబట్టి ఆ క్యారెక్టర్ విషయంలో కానీ, సినిమాల కథల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. ఇది సినిమాల పరంగా. ఇప్పుడు బాలయ్య బాబు గారి మీద ఒక విమర్శ ఉంది. ఆయన చూసి షూట్లో ఉంటే, సెట్లో ఉంటే ఆయన ముందుకు రానివ్వరు, వెళ్ళడానికి భయపడతారు, ఇట్లా అంటూ ఉంటారు. ఇవన్నీ అబద్ధమేనని చెప్పి చాలామంది అంటున్నారు. ఇప్పుడు దాకా అంటున్నారు. గతంలో అనేవాళ్ళు బాలయ్య బాబు సెట్లో ఉంటే ముందుకు వెళ్ళేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే లేదు, బాలయ్య బాబుది చిన్నపిల్లాడి మెంటాలిటీ, బాలయ్య బాబు చాలా మంచి మెంటాలిటీ, చాలా చిన్నపిల్లాడి మనస్తత్వం అయినా, అంతేగాని నిజంగా కోపం కాదు అది అని చెప్పి ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. సెట్లో కూడా చాలా ఆయన అందరితో చాలా జోవియల్గా ఉంటారు. ఎందుకంటే అఖండాలో పనిచేసిన సమ్మెట గాంధీ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, బాలయ్య బాబు గారి గురించి ఈ మాట అన్నాడు ఆయన.
కాబట్టి మనకు అర్థమవుతుంది కదా బాలయ్య బాబు గారు ఎలా ఉంటారనేది. ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వమే చాలామంది చెప్పినట్టుగా కూడా. ఇప్పుడు మామూలుగా చూసుకున్నా కూడా ఇప్పుడు అన్స్టాపబుల్ అని స్ట్రీమ్ అవుతుంది. అందులో అసలు నిజంగా జనాలకి దగ్గరగా ఉన్న వ్యక్తిగా కూడా కనిపిస్తున్నారు ఆయన. మీరు అన్నట్టుగా ముందు భయపడేవారేమో సినిమాల వరకు పరంగా, ఇప్పుడు ఆయన జోకులు వేయడం కానివ్వండి, ఎంత చిన్నవాళ్ళని మీరు అన్నది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు. అది కరెక్టేనండి. ఇప్పుడు బాలయ్య బాబు అసలు హోస్ట్గా పనికి వస్తారా లేదా అని డౌట్ ఉండేవి. అవును, ఇప్పుడు అసలు బిగ్ బాస్కి కూడా బాలయ్య బాబుని అడిగారని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. హోస్ట్గా చేయమని చెప్పి ఇప్పుడు నాగార్జున గారు చేసిన, నాని గారు చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు. ఇప్పుడు బాలయ్య బాబుని అడుగుతున్నారని చెప్పి సమాచారం కూడా ఉంది. కాబట్టి ఆహా ప్రోగ్రామ్ చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారు. అవునండి, స్టార్టింగ్ లో లేకున్నా ఈ ప్రోగ్రామ్ వల్ల, అన్స్టాపబుల్ వల్ల. నిజంగా చెప్పాలంటే ఆయన అన్స్టాపబుల్లే. అంతేలేండి, అలాగే అనిపిస్తుంది. ఆయన ప్లాన్ చేసిన సినిమాలు కూడా ఆ రేంజ్ సినిమాలే ఉంటే ఇంకా బాగుంటుంది. ఇమేజ్ ఎక్కడ డౌన్ అవ్వకుండా మెయింటైన్ చేసుకుంటే. ఎందుకంటే ఇది ఆయనకి ఒక పక్క రాజకీయ పరంగా కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. రాజకీయ పరంగా ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు మరి ఈయన ఇమేజ్ పెరిగింది. ఆయన మీద ఇమేజ్ ఎప్పుడైతే హిట్లు వచ్చినాయో బాధ్యత కూడా నటుడికి ఆ బాధ్యత కూడా పెరుగుతుంది. దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలంటే ఇటు వ్యక్తిపరంగాను అటు వృత్తిపరంగాను కూడా చాలా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయన బాగా పెరిగిపోయింది ఇమేజ్. అసలు బయటికి వెళ్తే మొన్న అఖండ సినిమా టైంలో మీరు అమెరికాలో కానీ లేకపోతే ఇతర చోట్ల కానీ అసలు ఎలాంటి ప్రదర్శన ర్యాలీలు చేశారనేది అభిమానులు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఎట్లా అభిమానులు ఉన్నారో తెలుగులో ఆ తర్వాత మన బాలయ్య బాబుకే ఉన్నారు. అంతే, కరెక్ట్. దాన్ని నిలుపుకుంటూ అభిమానులకి ఇంపార్టెన్స్ ఇస్తూ, అభిమానులే చాలా బాలయ్య బాబుకి చాలా బలం అది. అందుకని జై బాలయ్య అంటుంటారు అందరూ. అది పెద్ద ఇదైపోయింది. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు బాలయ్య బాబు గారిని మీరు ఎప్పుడైనా కలిసే ఉంటారు ఇంత కెరియర్లో. అంటే ఆయన పరంగా వ్యక్తిత్వంలో ఏమన్నా మార్పులు ఉన్నాయా, చేసుకోవాల్సినవి? కొంత రావాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అదే మీ ఎందుకంటే నరసింహనాయుడు సినిమాను నరసింహనాయుడు లక్ష పాప లంచ్కి వస్తాం అన్నపూర్ణలో జరుగుతుంటే నేను ఆ టైంలో బాలయ్య బాబు గారు ఒక్కళ్ళే కూర్చున్నారు ఎదుర. ఆయన ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే ఆయన ఏం కావాలి, ఆయన మాటకే ఫస్ట్ భయం వేస్తుంది. నేను ఈనాడు రిపోర్ట్ నుండి మీతో ఒక్క 5 minutes మాట్లాడాలన్నాను. ఆయన సెక్యూరిటీని పిలిచేసి పంపించేమన్నారా? అమ్మ బాబు ఇలా జరిగింది ఏంట్రా బాబు అని నేను అనుకున్నాను. అదే రోజు సాయంత్రం చిరంజీవి గారితో నాకు ఇంటర్వ్యూ ఉంది. నేను 4 గంటలకి ఇంటర్వ్యూ అంటే నేను ఏం చేశానంటే 3:30కి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. ఆయన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉండేవాళ్ళు. ఆయన వెళ్తే 3:30ని వెళ్ళగానే ముందు టీ వచ్చింది. ఖచ్చితంగా టైంకి చిరంజీవి గారు వచ్చారు. నాకు మార్నింగ్ ఏమో బాలయ్య బాబుతో ఈ చేదు అనుభవం, ఈవినింగ్ ఏమో చిరంజీవి గారితో ఇలాంటి అనుభవం. మార్నింగ్ ఇలా జరిగింది అని చెప్పి నేను చిరంజీవి గారి ఊరికి అన్నాను. ఆయన ఏమన్నారంటే, లేదే హేమసుందర్, బాలయ్య బాబు చాలా మంచి వ్యక్తి, ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకుని పర్టికులర్గా వెళ్తే అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరో ఆయన తెలియదు, చాలామంది ఇలా చెప్పుకుని కూడా వస్తూ ఉంటారు అని ఆయన చాలా విధంగా చెప్పారు నాకు. కాబట్టి అట్లా అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బాలయ్య బాబు విషయంలో. అదే జరుగుతుంది. చాలామంది ట్రోల్ చేయడానికి కారణాలు కూడా ఇవే. కరెక్ట్గా తెలుసుకోలేక ఆయన ఏంటనేది, ఆయన వ్యక్తిత్వం ఏంటనేది తెలుసుకోలేక ఇలా అపార్థాలు చేసుకుంటూ ఉంటారేమో నాకు అనిపిస్తుంది. ఇక బాలయ్య బాబు గారు పాన్ ఇండియా మూవీ తీస్తే ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు అఖండ చూసుకుంటే అసలు వెళ్ళిపోయింది. అవును, ఇంకా స్పెషల్గా అది మీద చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఎందుకంటే ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే ఒక హీరో రేంజ్ని బట్టి సాధారణంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాలయ్య బాబుకి ఆ రేంజ్ వచ్చేసింది. 5-6 భాషల్లోనూ పాన్ ఇండియా సినిమా చేయటం అనేది బాలయ్య బాబు చేస్తే కనుక, ముఖ్యంగా రాజమౌళి లాంటి వాళ్ళు, ఏ శంకర్ లాంటి వాళ్ళు బాలయ్య బాబునితో సినిమా చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా ఆయన పాన్ ఇండియా హీరో అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో డైలాగ్ చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఒక బాలకృష్ణ గారే. ఈ విషయాన్ని మన యంగ్ హీరోస్ కూడా ఈ మధ్యన రామ్ చరణ్ గారు కూడా ఒక మీటింగ్లో అన్నారు. అందరూ ఒప్పుకున్న సత్యం ఇది, ఎవరైనా ఒప్పుకుంటారు ఆ విషయాన్ని. ఆ స్థాయిలో డైలాగ్ చెప్పగలిగిన హీరోలు లేరని చెప్పాలి. ఎన్టీఆర్ గారు అప్పుడు చెప్పేవాళ్ళు, ఆ తర్వాత ఒక బాలకృష్ణ గారే ఆ స్థాయిలో డైలాగ్ చెప్తున్నారు. అలాంటి బాలయ్య బాబుకి ఆ స్థాయిలో డైలాగులు రాసిన సినిమాలు కానీ ఆ పాన్ ఇండియా పరిధిలో ఈ సినిమా వస్తే మాత్రం ఖచ్చితంగా ఏ గోనగన్నారెడ్డో, చెంగీజ్ ఖాను ఇలాంటి సినిమాలకి పవర్ఫుల్ మూవీస్ ఇవి. ఎందుకంటే గోనగన్నారెడ్డి జూనియర్ ఎన్టీఆర్ గారు చేయాలనుకున్నారు, అది పట్టాలేకలేదు ఆ ప్రాజెక్టు. లేదా చెంగీజ్ ఖాను, ఇట్లాంటి సబ్జెక్టులకి వీళ్ళు టేకప్ చేస్తే, బాలయ్య బాబుతో ఆ సినిమాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది.
చూశారు కదండి, బాలయ్య బాబు గారికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు, అంశాలు మాట్లాడుకున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.